రాజసాబ్ టీజర్ ఇన్ 2 weeks అంట. ఈ 2 weeks అనేది 3 weeks నుంచి అదే చెప్తున్నారు. నేను నమ్మను. నువ్వు నమ్ముతావరా సాయి? వస్తుంది. ఏమైందంటే 3 రోజుల క్రితము మారుతి గారు ఒక ట్వీట్ పెట్టారు. డిలీట్ చేస్తారు. డిలీట్ చేశారు. 4-5 కి ఏదో సంథింగ్ ఏదో డోర్ హీరో సంథింగ్ ఏదో లైక్ సీక్రెట్ డోర్ సంథింగ్ ఏదో పెట్టారు. సో ఈవెన్ ఎస్కేఎన్ గారు కావచ్చు, ఈవెన్ పిఎంఎఫ్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా దే ఆర్ కాన్ఫిడెంట్. బట్ స్టిల్ మనకు అప్డేట్స్ రావట్లేదు. అండ్ వెనకాల జరిగిన పెంట కావచ్చు, గెటింగ్ ప్రభాస్ గారు అప్రూవల్ ఆన్ సీజీ కావచ్చు, వీ హ్యావ్ సో మచ్ స్పెక్యులేషన్స్, మింగిద్దనే ఆలోచనలు చాలా ఉన్నాయి. సో ఉండడంలో తప్పేలేదు అనుకోవటంలో తప్పలేదు. బట్ స్టిల్ 2 వారాలు ఉంది. 2 వారాల్లో వాళ్ళు ఏదో టీజర్ వదులుతారు. అది బాగుంటే వీ కెన్ రీసెట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే టీజర్ డిలే కావడానికి కారణం ఏంటంటే దే ఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ద టీజర్ విత్ ద రిలీజ్ డేట్ ఆర్ మంత్ ఏదో చేద్దాం అనుకున్నాను. ఇంకా క్లారిటీ లేదు, దానివల్ల లేట్ అయింది అంటారు. సో అంటే లైక్ ప్రభాస్ గారి డబ్బింగ్ కూడా అయిపోయింది అనొచ్చు. ఎప్పుడు చెప్పు నువ్వు డబ్బింగ్ సెకండ్ హాఫ్ ఇంకా షూటే చేయలేదు, డబ్బింగ్ అయిపోయింది అంటారు. టీజర్ కి డబ్బింగ్ రా, టీజర్ డబ్బింగ్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే రిలీజ్ డేట్ ఎప్పుడు ఉండదు? నీకేమనిపిస్తుంది? దే విల్ గో ఫర్ డిసెంబర్ ఆర్ సంథింగ్ అనుకుంటాను. నేను సెప్టెంబర్ అనుకుంటా. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్కి వెళ్తారా? 25th సెప్టెంబర్. ఓజీతో లైక్ ఓజీ అండ్ రాజసాబ్ క్లాష్ అవుతాయా? ఏదో ఒకటి వస్తుంది, 2 రావు. ఏదో ఒకటి వచ్చింది. బట్ ఇప్పుడు ఓజీకి ఇంకా 15 రోజుల షూట్ పెండింగ్ ఉంది. 20 రోజులు, సారీ 17 days ఓజీ షూట్ పెండింగ్. లైక్ జూన్ 12th కల్లా ఈయన ఓజీ ఫినిష్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు హీల్ గో దేర్. సో తర్వాత మళ్ళీ మా అయితే రీషూట్స్ అని ఉంటే వస్తారు. కానీ ఇన్ దట్ సెన్స్ ఓజీ ఈజ్ డన్ ఫినిషింగ్ షూటింగ్. నీకు రాజసాబ్ సెకండ్ హాఫ్ మొత్తం పెండింగ్ ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం లేదు బ్రో. సాంగ్స్ అరే సాంగ్స్ షూటింగ్ అంటే ఒక్కొక్క సాంగ్ కి కనీసం 3-4 రోజులు పట్టదారా? 12 రోజులు వెంటనే తీస్తారా? ఐ డోంట్ థింక్ లైక్ నేను ఎన్నోది అయితే 30+ days షూట్ పెండింగ్ ఉన్నారా ప్రభాస్ గారి రాజసాబ్కి. సో అండ్ మరి ఇప్పటివరకు ఏం జరిగిందో అప్డేట్ ఏంటో వి రియలీ డోంట్ నో. ఐఎమ్ థింకింగ్ డిసెంబర్కి వేస్తారు. ఆగస్ట్ అయితే లైక్ అది గాన్ కేసు. ఇప్పుడు ఆగస్ట్ లో రాదు. సెప్టెంబర్ నువ్వు చెప్పింది కరెక్టే, ఫస్ట్ వీక్ లో వచ్చిందని నేను అనుకుంటున్నాను. అక్టోబర్ లో ఏముంది? అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఇదేదో ఉంది, మన జైలర్ సంథింగ్ ఏదో ఉన్నట్టుంది. జైలర్ 2 నెక్స్ట్ ఇయర్ సమ్మర్. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కదా ఏదో ఉందిరా అక్టోబర్ లో. హాలిడేస్ రిలీజ్ చేస్తారు ఇట్లా. అక్టోబర్ రిలీజ్ ఏదో ఉంది, సంథింగ్ బిగ్ ఏదో ఉంది అక్టోబర్ కి. అక్టోబర్ 2 దసరా. సో సెప్టెంబర్ 5th అదే టైంకి వస్తుంది. అక్టోబర్ 2 కి లైక్ ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ కో లేదంటే సెప్టెంబర్ 30th కో ఏదో ఒక ఫిలిం ఒకటి షెడ్యూల్ చేస్తారు. అది నేను టైటిల్ గుర్తురాట్లా నాకు. అదే అక్టోబర్ 23-20 టాటా దివాలి. సో కాంతారా 2 అక్టోబర్ కి కాంతారా. సో దే ఆర్ ప్లానింగ్ మేబీ అక్టోబర్ 16th, 17th అనుకుంటా. 20th ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అయితే కొంచెం బాగుంటుందేమో అని అనుకుంటున్నాను నేను. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ వరకు సెట్ అవుతుందా? మనకి టైం మిగులుతుందా? లైక్ ఆ టైం అన్ని అది మనకు తెలియదు. అదే ఇప్పుడున్న ఇష్యూ అదే కదా. విఎఫ్ఎక్స్ మిగతా అయిపోతాయి సాంగ్స్, మిగతా తొందరగా అయిపోతాయి. విఎఫ్ఎక్స్ సాంగ్స్ అని అయిపోతాయి. ఫర్ టీజర్ బాగా ఎంత బాగుండాలంటే లైక్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎక్సైట్మెంట్ లేదు కదా, వేరే విషయం. బట్ అవన్నీ క్రియేట్ చేయాలి, లేకపోతే కష్టం. నీకు అనిపిస్తుందా? నీకు అయితే అనిపిస్తుందా ఎక్సైట్మెంట్ అవన్నీ క్రియేట్ చేస్తా? ప్రస్తుతానికి అయితే నమ్మకం లేదు అంత. ఎందుకురా ఇప్పుడు హరిహర విర్మల్కి నీకు ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ అమెరికాలో దర్ ఫైన్, దే ఆర్ గోయింగ్ ఆన్. బట్ వీళ్ళు ఏం చెప్తారంటే లైక్ నిన్న జ్యోతికృష్ణ గారు లైక్ ట్విట్టర్ స్పేస్కి వచ్చారు. సో ఆయన చెప్పేది ఏంది, లైక్ ట్రైలర్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్, మీకున్న ఎక్స్పెక్టేషన్స్ అని రీసెట్ అయితే అని చెప్పాడు ఆయన. రీసెట్ అంటే ఏంట్రా? లైక్ లేదు ఇప్పుడు అందరూ లైక్ అరే లిటరల్లీ చెప్పరా, ఎవరైనా ఒప్పుకోవాల్సిందిరా. ఎన్ని 100 కోట్లు పెట్టినా కానీ హరిహర విర్మల్కి హైప్ జనరేట్ చేయబోతున్నారు, అవునా కదా? పవన్ కళ్యాణ్ బ్రో, పవన్ కళ్యాణ్ బ్రింగ్స్. బట్ ప్రాబ్లం ఏంటంటే పీపుల్ ఆర్ సో ఫెడ్ అప్ విత్ హరిహర విర్మల్, లైక్ గెటింగ్ పోస్ట్పోన్డ్. సో ఆ ఇష్యూ కూడా ఉంది. సో జ్యోతికృష్ణ గారు ఏం చెప్తారంటే నో, ట్రైలర్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్, మీరు
వెళ్ళి టికెట్స్ కొనే పొజిషన్ లోకి మీకు ట్రైలర్ తీసుకెళ్తాదని ఆయన చెప్తున్నారు. నాకు మీరు పవర్ Still గ్లాన్స్ నేను రిలీజ్ నమ్మలేను. చేసిన ఫుటేజ్ లాంటిది అట్లా కంటిన్యూ చేస్తే తప్ప నా మీద ఏమీ లేదు పోయి దృష్టిలో అంతే. యా అవును అండ్ ఇంకోటి అనుకున్నా. ఏంటంటే ఇన్ని రోజులైంది, మధ్యలో ఇన్ని పోస్టర్లు వచ్చినాయి, సాంగుల్లో మొన్న వచ్చినదో సూపర్ గ్లిమ్స్ ఏదో చిన్న కట్టేది వదిలారు, కొత్త ఫుటేజ్ ఇది, అన్ని పాత ఫుటేజ్ లో వస్తున్నాయి. సో అంతా ఉంది. సో మనకు దీనికే అనిపించలేదు. ఇంకా రాజాసాబ్కి వాళ్ళు ఇప్పటివరకు నేను చూసింది ఒకటేమో లైక్ ఒక లైక్ లవర్ బాయ్ టైప్ ఒక గ్లిమ్స్ ఇచ్చారు, ఇంకోటేమో మిర్రర్ ఇది అప్ సైడ్ డౌన్ తోటి ఇచ్చారు. ఆ రెండు ఇట్స్ ఫైన్, బట్ ఐ డోంట్ థింక్ ఆ టీజర్ మనకి జనరేట్ చేద్దా లేదని మనం చూడాలి ఫస్ట్. బట్ హియర్ అండర్ ఇక్కడ మ్యాన్. అంటారు శశాంక్ అంటాడు పిఎంఎఫ్ సినిమా ఎక్స్పెక్టేషన్స్ అనే రెండు వర్డ్స్ సేమ్ సెంటెన్స్ లో వాడితే క్రైమ్ బయ్యో అట. ఇంకోటి ఏంటో చెప్పనా, ఇది ప్యూర్ రూమర్, రాయసాబ్ అని మెన్షన్ చేయలేదు, బట్ నేను అనుకుంటుంది రీసెంట్ గా రూమర్ వచ్చింది ఏంటంటే 10 రూపాయలు పెట్టిన సినిమాకి 20 రూపాయలు పెట్టామని చెప్పి అమ్మటానికి ప్రయత్నిస్తున్నారు అనే ఒక ఇదోటి వచ్చింది. అండ్ నాకు అప్పుడే అనిపించింది ఏంటంటే ఇదే అయ్యి ఉంటుంది అని అనుకుంటాను. లైక్ 400 crores అని ఇంకా చాలా exaggerate సినిమాలు చేశారు ఉన్నాయి కదా. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఆ లైన్ లో రావడం. ఏమున్నాయి? అట్లీ అల్లు అర్జున్ సినిమా లే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కి కోడ్ చేస్తున్నారు విశ్వంబర. ఈ ఇయర్ లో వచ్చే. యా అదొక ఆప్షన్ ఉంది. ఇంకా హరిహర వీరమల్లు. హరిహర వెర్మళ్ళకి అయిన ఖర్చు మామూలు ఖర్చు కాదు, 250 క్రాస్ ఉంటుంది. 250 అంటే 350 అంటారేమో తెలుసుకో. యా మేబీ అది కూడా ఉంటుంది. అండ్ హరిహర వెర్మల్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ఈస్ గోయింగ్ టు టచ్ దేవరాస్ లైక్ 180 అనేది ప్రస్తుతానికి ఉన్న రూమర్. రాజసాబ్ అయితే మాత్రం లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ స్పెండింగ్ చేశారంటావు అయితే రాయసాబ్ కి వాళ్ళు ఏమి రూపాయి పెట్టి 2 రూపాయలు పెట్టామని చెప్పట్లేదు అంటావు. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిలేస్ చాలా ప్రభాస్ ఈస్ నాట్ టేకింగ్ మచ్ మ్యాన్ ఫర్ రాయసాబ్ అనుకుంటాం. లైక్ ఏం తీసుకోలేదు, మేబీ మారుండొచ్చు అంటావు. మారుండొచ్చు, ఎందుకంటే లైక్ వీళ్ళు తీసే కళాఖండం చూసి లేదు పైసలు కావాలి అన్నాడేమో కావచ్చు. అంతే కదా మరి, నువ్వు 6 నెలల్లో 4 నెలల్లో షూటింగ్ చేసి నన్ను పంపుతానని చెప్పినోడు సంవత్సరంన్నర నుంచి నన్ను కూర్చోబెట్టుకున్నావు మరి కాదా, అదో డౌట్ వస్తుంది. విఎఫ్ఎక్స్ దొబ్బింది, ఇవన్నీ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రతిసారి చెప్పింది చెప్పకరా అనకండి. కొత్త టీజర్ వస్తుంది అంటున్నారు, వస్తూనే ఉంది, అది వచ్చిన తర్వాత మాట్లాడదాం అనే ఫీలింగ్ ఉంది. కాకపోతే చెప్పాలి కాబట్టి కొంచెం ఆడుతున్నా. సో మీ థాట్స్ ఏంటి అసలు రాజస్థాన్ మీద? రిలీజ్ డేట్ అయితే మాత్రం ఆగముంది, వాళ్ళు ఎప్పుడు చేస్తారో తెలియదు. డిసెంబర్ క్యాన్ బి, నాకు అక్టోబర్ అనిపిస్తుంది. మీ థాట్స్ ఆమెస్ చెప్పండి. మనకొద్దబ్బా మళ్ళా స్ట్రైక్ వేస్తాడు. కూలీ బ్రో, కూలీ August 14 కదా. కన్నప్ప బ్రో దే ఆర్ ఓవర్ కోటింగ్ బడ్జెట్. ఓహో ఓకే అట్లంటావా, ఓకే ఓకే. విశ్వంబర అన్న మొన్న విశ్వంబర ప్రొడ్యూసర్ ఏదో లాకర్ తీసుకెళ్తే అంటారు అది ఆస్తి పేపర్లు అట్లారట. అరే బ్రో నువ్వు పీసీ గేమ్స్ ఆడతావా అంటే, నేను మొన్ననే హాగ్వార్ట్స్ లెగసీ స్టార్ట్ చేసిన. రియలీ లైకింగ్ ఇట్, లవ్వింగ్ ఇట్ యాక్చువల్లీ. అదొకటి స్టార్ట్ ఉంది. క్రికెట్ 24